ఎన్నికల కోడ్ ఉల్లంఘించి తురంగి అభివృద్ధి పనులు చేపట్టడం సరికాదని జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులు బొబ్బిలి గోవింద్, సబ్బతి ఫణేశ్వరరావు, గటక రాము పేర్కొన్నారు. కాకినాడ రూరల్ తూరంగి గ్రామంలో బొడ్డు చెరువు వద్ద ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ కోడ్ను ఉల్లంఘించి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులు బొబ్బిలి గోవింద్, సబ్బతి ఫణేశ్వరరావు, గటక రాము పేర్కొన్నారు. ఆదివారం బొడ్డు చెరువు వద్ద జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే విలేకరులకు, మీడియా వారికి కూడా నా నమస్కారాలు. అయ్యా, సుమారు 5 సంవత్సరాలు అయింది ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు వచ్చి. అయితే నియోజకవర్గంలో అభివృద్ధి ఏమీ లేదు. రోడ్లు చూస్తే మీకే అర్థమవుతుంది, ఎక్కడ బొక్కలు అక్కడ ఉన్నాయి. అలాగే ఎందుకంటే అభివృద్ధి విషయంలో అంటే శూన్యం, నేను చెప్పవసరం లేదు, ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా బొడ్డు చెరువుకు సుమారు 5 సంవత్సరాల క్రితం, 4.5 సంవత్సరాల క్రితం మేము బొడ్డు చెరువుకి అయ్యా సుమారు 150-200 మంది మేము వాకింగ్ చేస్తున్నాం, మీరు బొడ్డు చెరువును బాగు చేయండి అని అడిగితే ఎలక్షన్ల ముందు ఏదో చూసారు, నామకాకి ఏదో చేస్తారు చూస్తారా, ఆ విధంగా ఇవాళ బొడ్డు చెరువుని కాంపౌండ్ వాళ్ళకి ఏదో ఫండ్ ఇచ్చారట. ఆ ఫండ్ ఇచ్చి చిన్న గోడ కట్టడం స్టార్ట్ చేశారు. అది కూడా ఎంత 100%లో 20% కూడా పూర్తి అవ్వలేదు. అవలేని దానికి ఇవాళ ఎన్నికలు కూడా నిన్న ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు సన్నగా వచ్చి శిలాఫలకం అంటించడం జరిగిందట. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎవరైనా ఏదైనా వర్క్ పూర్తి అయిన తర్వాత శిలాఫలకం వేసి గ్రాండ్గా గ్రామ ప్రజలతో ఓపెనింగ్లు పెట్టుకొని ఓపెనింగ్లు చేస్తారు. కానీ అలా కాదండి, ఏదో దొంగతనంగా రాయేసి వెళ్ళినట్టు మేము ఉదయం 7 గంటలకు చూసినప్పుడు ఏమీ లేదు, 8 గంటలకి శిలాఫలకం అంటించారండి. అయ్యా, అది విషయం. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ఎందుకంటే అభివృద్ధి కాదండి, పట్టాలు ఇస్తున్నారండి. ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు మీటింగులు పెడుతుంటే మీ పట్టాలు పోతాయని ఒకడో, లేకపోతే మీకు వచ్చే పథకాలు రావని ఇంకొకడో, ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అది తప్పుడు విధానం. ఈ 4 సంవత్సరాలున్నర నుంచి ఎవరు పీకుతున్నారు మీరు? పట్టాలు పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలనుకుంటే ఈ 4.5 సంవత్సరాల నుంచి టైం లేదా మీకు? ఈ 4.5 సంవత్సరాల తర్వాత మీకు వచ్చిందా? ఇప్పుడు ఎలక్షన్కి ఇంకా 4 రోజులు ఉంటుందనగా ఏ కాగితాలు ఇచ్చేసి మీకు పట్టాలు ఇస్తున్నాం, ఈ పట్టాలు మీరు కానీ తెలుగుదేశం, జనసేన వాళ్ళతో తిరిగితే ఈ పట్టాలు పీకేస్తాం, మీ పథకాలు పోతాయి అని చెప్తున్నారు. దయించి ప్రజలారా అందరూ ఒకటి అర్థం చేసుకోండి. ఇవాళ ఎన్నికల కోడ్ రావడం జరిగింది. దానివల్ల ఎమ్మెల్యే కాదు, మినిస్టర్లు కాదు, కలెక్టర్ కాదు, ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. మన పట్టాలు పీకలేరు, మన పథకాలు పీకలేరు. అందరికీ కూడా ఎవరు పథకాలకు వస్తే, ఎవరు పట్టాలకు వస్తే, అలాగే మన రేపు జనసేన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి పట్టా, పేదవాడికి పట్టా ఇచ్చి ఇల్లు కట్టి వాళ్ళకి ఇప్పుడు వస్తున్న దానికంట మంచి పథకాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే మళ్ళీ ఆ పథకాలన్నీ కూడా మేము అనౌన్స్ చేస్తాం. అందువలన ఎవరో ప్రజలందరూ కూడా ఎవరో భయపడవలసిన పని లేదు. దర్జాగా వచ్చి ఎవరికి ఇష్టం వచ్చిన పార్టీలో వాళ్ళు పనిచేయవలసిందిగా ప్రజలందరినీ కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ కూడా కాకినాడ రూరల్ మండలం తూరం గ్రామం తరఫున తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కాకినాడ రూరల్ మండలంలో తూరం గ్రామంలో బొడ్డు చెరువు అభివృద్ధి పేరు మీద పంచాయతీ జనరల్ ఫండ్ నుంచి ఇది వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అది ఎవరో కూడా అది ఎన్ని లక్షలు అన్నది ఇంతవరకు డిస్ప్లే చేయలేదు. అది 15 లక్షలని ఒకరు అంటున్నారు, 18 ఒకరు అంటున్నారు, ఒకరు 22 అని అంటున్నారు. ఓకే, ఎన్ని లక్షలైనా కానీ అభివృద్ధికి మేము ఆటంకం తెలిపించేసే సిస్టమ్ కాదు మాది. ఆ సిద్ధాంతం కలిగిన పార్టీ, రాజకీయ పార్టీలో ఉన్నవాళ్ళం కాదు. అంచేత అభివృద్ధికి మేము వెల్కమ్ చెప్తాం. మీరు ప్రజావేదిక కూలగొట్టిన దగ్గర నుంచి మీరు ప్రజలకు వ్యతిరేకులు, ప్రజా సమస్యలకి మీద వ్యతిరేకులు. అయినా ఇవాళ ఇక్కడ కోడ్ ఉల్లంఘన జరిగింది. దీన్ని మేము పరిగణలో తీసుకోమంటున్నాం. ఇవాళ పంచాయతీ ఈఓ గారు దీనికి సమాధానం చెప్తారా, ఎంఆర్ఓ గారు చెప్తారా, మరి ఎన్నికల ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఏవైతే మాకు ఇక్కడ పిఆర్ఓ గారు ఉన్నారో వారు చెప్తారా? మరి మాకు సమాధానం చెప్పాలి. లేని పక్షంలో కలెక్టర్ గారి దగ్గరికి మేము ఒక నివేదిక రూపంలో మా గ్రామం తరపు నుంచి మీ అందరి తరపున పార్టీలకు అఖిలపక్షంగా మేము అందరం కలిసి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం. కోర్టు ఉల్లంఘన మీరు ఐడెంటిఫై చేసి తక్షణం ఈ శిలాఫలకాన్ని రిమూవ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది శంకుస్థాపన ఎప్పుడో చేశారు, కానీ 20% కూడా కంప్లీట్ కాలేదు. దీని చుట్టూ ఉన్న ఎంక్రోచ్మెంట్స్
ఎంక్రోచ్మెంట్స్ని ముందు ఐడెంటిఫై చేశారు, తర్వాత మళ్ళీ దాన్ని లిమిట్ చేశారు. మీరు ఆక్రమణల్ని ముందు ఐడెంటిఫై చేయడం ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? గోడలు కట్టి మళ్ళీ ఆ గోడలను కూల్చేసి మళ్ళీ మీరు వాళ్ళు ఎక్కడైతే నిర్ధారించారో మళ్ళీ అక్కడికి మళ్ళీ కట్టారు. అంటే దీంట్లో తప్పులు జరుగుతున్నాయా, జరగట్లేదా? మీ ప్రభుత్వ విధానం అనే తప్పుడు విధానాలా? దీన్ని గమనించండి ఒకసారి. సీనియర్ పేపర్స్కి డైరెక్ట్గా కలెక్టర్ గారిని రమ్మంటున్నాం, ఆర్డీఓ గారిని రమ్మంటున్నాం. చూసిన తర్వాత మీరు ఐడెంటిఫై చేసి మేము తప్పుడు అభిప్రాయం చెప్తే మా మీద కూడా చర్య తీసుకోండి, మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ కోర్టు ఉల్లంఘన జరిగింది. ఇక్కడ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్ ఉంది, చూడండి. మార్నింగ్ ఎన్ని గంటలకు ఇక్కడ దీన్ని అమర్చారు అనేటువంటిది మీకు క్లియర్గా కనబడుతుంది. అలాగే ఉదయం మేము ప్రత్యక్ష సాక్షులం. మేము డైలీ మార్నింగ్ వాక్ చేస్తాం. మార్నింగ్ వాక్ చేసినప్పుడు ఉదయం 7:30 వరకు కూడా ఈ శిలాఫలకాన్ని నిర్మించలేదు. ఇవాళ సడన్గా పట్టుకొచ్చి 7:45 ఆ టైంకి పెట్టారని చెప్పేసి మాకు సమాచారం ఉంది. అలాగే ఈ వర్క్ పూర్తిగా నాణ్యత లేదు, క్యూరింగ్ చేయటం లేదు, అది కూడా పాడైపోతుంది. అది ప్రభుత్వం చెప్తా ఉన్నాం. కాంట్రాక్టులకు చెప్తే కాంట్రాక్ట్ రేట్లో మాట్లాడుతున్నాడంటే తన సొంత సొమ్ము మట్టుకు వచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు, ఫోన్ చేసి మాట్లాడితే. సరే చూస్తామండి, ఎంతకాలం? దగ్గర ఇంకా 40 రోజులు కూడా లేదు ఈ ప్రభుత్వం కథ తేల్చేది. అందుచేత మేము సిద్ధంగా ఉన్నాం. దీన్ని రిమూవ్ చేయకపోయి దీన్ని కోర్టు ఉల్లంఘన మీరు ఐడెంటిఫై చేయకపోతే ప్రత్యక్షంగా మేము పోరాటం చేయడానికి మా గ్రామం తరపున, మా నియోజకవర్గం తరపున మీ ప్రభుత్వ బండారం, మీ అధికారులకు ఒత్తాసు పలికే అధికారులు ఎవరైనా వాడు సస్పెండ్ అయ్యేదాకా మాత్రమే ఊరుకోం. జరిగిన మేము ఈ శిలా పథకం తీసే వరకు కూడా ఎంత దూరం అన్నా మేము వెళ్తాం. ఇందాక ఫన్ అన్న చెప్పినట్టు కలెక్టర్ వారికి నివేదిక ఇస్తాం. దాని తర్వాత తదుపరి కార్యాచరణ మేమంతా ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటామని తెలియజేసుకుంటాం.